హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రవిప్రకాష్ విరచిత అంశంగా ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు, రవిప్రకాష్ విరచితం. ఇక వినండి. మా ఇంట్లోకి 200 మంది చొరబడ్డారు, ఈడ్చుకెళ్ళారు. ధర్నా ముగిసింది. జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది విద్యార్థులు ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. నినాదాలు ఆగిపోయి హోరు చల్లబడింది. సామాన్యుల దృష్టిలో కథ సుఖాంతమైంది. కానీ విద్యార్థులు, లాయర్లు, ప్రతిపక్ష నాయకుల మాటల్లో చెప్పాలంటే అసలు కథ అప్పుడే మొదలైంది. జంతర్ మంతర్ దగ్గర నిరసన ముగిసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ఒకటా రెండా వరుస వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. విద్యార్థులను అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు, స్టేషన్ లోపలే పోలీసులతో లాయర్ల గొడవ, తమ ఆఫీసులోకి పోలీసులు చొరబడ్డారని ఓ జాతీయ పార్టీ చేసిన ఆరోపణలు, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ను అక్కడికక్కడే సవాల్ చేసిన రాజ్యసభ ఎంపీ. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది? ధర్నా పూర్తయ్యాక, ప్రశాంతంగా ముగిశాక హఠాత్తుగా ఈ హైడ్రామా ఏమిటి? ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు? అయితే ఢిల్లీ పోలీస్ వెర్షన్ వేరేలా ఉంది. ఇది కక్ష సాధింపు కాదు, తమ డ్యూటీ మాత్రమేనని స్పష్టం చేస్తుంది. 2021 నాటి కేసును, దానికి సంబంధించి విచారణ ప్రక్రియ వేగవంతం చేశామని, రీసెంట్ ప్రొటెస్ట్తో ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇస్తుంది. కానీ ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? విద్యార్థి సంఘాలు, పౌర హక్కుల నేతలు ఢిల్లీ పోలీస్ మాటలను ఏమాత్రం నమ్మడం లేదు. నిరసన గళం విప్పిన విద్యార్థుల గుండెల్లో భయం నింపడానికే ఢిల్లీ పోలీస్ ఈ భయానక వాతావరణాన్ని సృష్టించిందని ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రచ్చ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏమిటి? ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. స్టేషన్ లోపల పోలీసులతో లాయర్లు అంతలా గొడవ పడటానికి కారణం ఏమిటి? అసలు వారు ఎవరి కోసం వచ్చారు? ఎవరిని కలవడానికి ట్రై చేశారు? నిరసన ముగిసిన తర్వాత ఈ ఒక్క వీడియోనే నేషనల్ వైడ్గా ఎందుకు అంత సెన్సేషన్ అయ్యింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మనం జూలై 23 సాయంత్రం ఏం జరిగిందో ఓసారి చూడాలి. జంతర్ మంతర్ ధర్నా ముగిసిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్ ఒకవైపు అదుపులోకి తీసుకున్న విద్యార్థులను కలవాలంటూ పట్టుబడుతున్న లాయర్లు, మరోవైపు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ అడ్డుగోడలా నిలబడ్డ పోలీసులు. క్షణాల్లో ఆ ఏరియా అంతా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ప్రొటెస్ట్లో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు లోధి కాలనీ స్టేషన్కే తరలించారనే పక్కా సమాచారం. దాంతో లాయర్లు అక్కడికి వచ్చారు. లోపల ఉన్న విద్యార్థులను కలవాలి, వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి, వారికి చట్టపరమైన లీగల్ అసిస్టెన్స్ అందించాలి. ఇవి స్థానికంగా టెన్షన్కు దారితీసిన లాయర్ల నినాదాలు. కానీ లాయర్ల డిమాండ్లకు ఢిల్లీ పోలీసులు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. కనీసం లోపలికి కూడా అనుమతించలేదు. ఆ వెంటనే సోషల్ మీడియాలో అసలు రచ్చ మొదలైంది. ముఖ్యంగా జిద్ది నాగరిక్ అనే ఎక్స్ ఖాతా నుంచి వచ్చిన ఒక పోస్ట్ ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఇంతకీ ఆ పోస్ట్లో ఏముంది? లోధి కాలనీ పోలీస్ స్టేషన్ లోపల దాదాపు
20 నుంచి 25 మంది విద్యార్థులను అక్రమంగా నిర్బంధించారు. లోపల విద్యార్థులు ఉన్నారనే విషయాన్ని పోలీసులు దాచిపెట్టారు. విద్యార్థులను విడిపించేందుకు వచ్చిన లాయర్లను పోలీసులు అడ్డుకున్నారు. జిద్ది నాగరిక్ అకౌంట్ నుంచి రిలీజ్ అయిన ఈ పోస్టుతో సిచ్యుయేషన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అయితే వచ్చిన ఆరోపణలన్నింటినీ ఢిల్లీ పోలీస్ అధికారులు కంప్లీట్గా ఖండించారు. ఢిల్లీ పోలీసులపై వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజము అనేది పక్కన పెడితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న దృశ్యాలను మాత్రం అనేక అనుమానాలకు, సంచలన ప్రశ్నలకు తావిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లోపల లాయర్లు, పోలీసు అధికారులు వారి మధ్య ఈ స్థాయిలో గొడవ జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ ప్రశ్న ఢిల్లీకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది. ఎందుకంటే ఈ ఘటన తర్వాత జరిగిన అసలు రచ్చ ఏ పోలీస్ స్టేషన్లోనో కాదు, ఏకంగా ఒక నేషనల్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ లోపలే చోటు చేసుకుంది. అంతేకాదు, ఈసారి ఢిల్లీ పోలీసులను నేరుగా నిలదీసిన సామాన్యులు కాదు, ఏకంగా ఒక పార్లమెంట్ సభ్యుడు. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ఎంపీ ఏమని నిలదీశారు? ఈ వివాదం ఇప్పుడు మరో సంచలనపు మలుపు తిరిగింది. సీన్ మారింది, లొకేషన్ మారింది. ఇది పోలీస్ స్టేషన్ కాదు, ఏకంగా ఒక జాతీయ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం, సిపిఎం సెంట్రల్ కమిటీ ఆఫీస్. ఎస్ఎఫ్ఐ లీడర్, జేఎన్యూఎస్యు మాజీ ప్రెసిడెంట్ ఆయేష్ ఘోష్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తమ కార్యాలయంలోకి చొరబడ్డారని సిపిఎం నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే ఢిల్లీ పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. తామేమీ అక్రమంగా జొరబడలేదని, కేవలం 2021 నాటి పాత కేసులో ఉన్న వారెంట్ను ఎగ్జిక్యూట్ చేయడానికి దానికి మాత్రమే తాము వెళ్ళామని, ఇటీవల స్టూడెంట్ ప్రొటెస్ట్కు తమ విజిట్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సిపిఎం ఆఫీసులో జరిగిన ఈ హైడ్రామా అంతా వీడియో రూపంలో క్షణాల్లో సోషల్ మీడియాను చుట్టేసింది. డ్యూటీలో ఉన్న ఆఫీసర్పై రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీ యూనిఫామ్ ఏది? మీ నేమ్ బ్యాడ్జీ ఏది? మీ డ్రెస్ కోడ్ లేదా? వెళ్ళి యూనిఫామ్ వేసుకొని రా అంటూ పోలీస్ అధికారిని ఎంపీ జాన్ బ్రిట్టాస్ నిలదీశారు. కేవలం 5 నిమిషాల్లో ఈ వార్త నేషనల్ హెడ్లైన్స్ని షేక్ చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఢిల్లీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ఎఫ్ఐ లీడర్ ఐషే ఘోష్ను అరెస్ట్ చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే పోలీసులు తమ పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డారని జాన్ బ్రిట్టాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2021 నాటి పాత కేసును సాకుగా చూపిస్తూ పోలీసులు డ్రామా ఆడుతున్నారని, జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న విద్యార్థులను భయపెట్టడానికే ఈ అరెస్ట్ ప్రయత్నమని బ్రిట్టాస్ బాంబు పేల్చారు. మరోవైపు ఢిల్లీ పోలీసుల వాదన మరోలా ఉంది. తాము కేవలం పాత కేసు దర్యాప్తులో భాగంగానే వారెంట్ను అమలు చేసేందుకు వెళ్ళామని, ప్రస్తుతం జరుగుతున్న విద్యార్థుల నిరసనలతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు అని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం రాజకీయంగా మరింత వేడెక్కింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్య హక్కులు, చట్టపాలనపై జరిగిన దాడి అని పినరై విజయన్ అభివర్ణించారు. విద్యార్థుల పోరాటం ముగిసిన వెంటనే పోలీసులు వ్యవహరించిన తీరులో స్పష్టమైన రాజకీయ కక్ష సాధింపు కనిపిస్తుందని విజయన్ ధ్వజమెత్తారు. నిరసన గళాలను అణిచివేయటమే లక్ష్యంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, ప్రజాస్వామ్యవాదులంతా ఈ చర్యలను తిప్పికొట్టాలని పినరై విజయన్ పిలుపునిచ్చారు. అయితే కేరళ మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను సైతం ఢిల్లీ పోలీసులు ఖండించారు. తాము చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని మరోమారు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు 3 భిన్నమైన కోణాలు తెరపైకి వచ్చాయి. తమ గొంతు నొక్కేందుకు పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, విద్యార్థి నాయకులు ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు తాము చట్ట ప్రకారం మాత్రమే విధులు నిర్వర్తించామని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఇంతకీ ఈ మూడింటిలో అసలు నిజం ఎక్కడుంది? ఆ రోజు అక్కడ ఏం జరిగింది? ఈ ఉత్కంఠ వీడాలంటే మనం
ఒక అడుగు వెనక్కి వేసి ఆ రోజు జరిగిన పరిణామాలను వరుస క్రమంలో పరిశీలించాల్సిందే. ఈ రికార్డును, వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆ రిపోర్టును, ఆ వీడియోలో ఒక ఢిల్లీ యువతి చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో ఏకంగా 200 మంది పోలీసులు తన ఇంటికి వచ్చారని ఆమె ఆరోపించింది. అంతేకాదు, వచ్చిన వారిలో చాలామంది యూనిఫామ్పై కనీసం నేమ్ ప్లేట్లు కూడా లేవని ఆ యువతి చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఇవి కేవలం సదరు యువతి వీడియో ద్వారా చేసిన ఆరోపణలు మాత్రమే. వీటిపై అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఒకవేళ యువతి చేసిన ఆరోపణలే నిజమైతే అది అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నకు తావిస్తుంది. జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రశాంతంగా ముగిసిపోయిన తర్వాత కూడా విద్యార్థుల ఇళ్లకు, వారి కుటుంబ సభ్యుల వద్దకు అర్ధరాత్రి వేళ పోలీసులు ఎందుకు వెళ్తున్నారు? ఈ మిడ్ నైట్ విజిట్స్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఇది కేవలం విచారణ, లేక నిరసన గొంతులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నమా? ఏ నిరసనైనా, ఏ పోరాటమైనా ఒక నమ్మకంతో, ఒక హామీతో ముగుస్తుంది. ప్రజల గొంతును ప్రభుత్వం వింటుందనే ఆశతో, గొడవల స్థానంలో చర్చలు జరుగుతాయనే నమ్మకంతో నిరసనకారులు వెనక్కి తగ్గుతారు. ప్రొటెస్ట్లో పాల్గొన్న విద్యార్థులను వేధించబోమన్న హామీ మేరకే ఢిల్లీ విద్యార్థులు ఈరోజు ఆందోళన విరమించారు. కానీ సీన్ కట్ చేస్తే గంటలు గడవక ముందే సీన్ మారిపోయింది. నిర్బంధాల వర్షం, నిర్బంధాల పర్వం మొదలైందనే ఆరోపణలు పెల్లుబుకాయి. పోలీస్ స్టేషన్ లోపల పోలీసులతో లాయర్ల యుద్ధానికి దిగటం, ఏకంగా సిపిఎం జాతీయ కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు చొరబట్టం, ఇవన్నీ గందరగోళానికి దారితీశాయి. 2021 నాటి పాత కేసును తెరపైకి తెచ్చి ఒక విద్యార్థి నాయకురాల్ని అదుపులోకి తీసుకోవడానికి చేసిన ప్రయత్నం తీవ్ర వివాదాస్పదమైంది. ఇవన్నీ చట్టబద్ధమైన చర్యలేనని, నిరసనతో వీటికి ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీస్ చెబుతుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం పోలీస్ వివరణను నమ్మడం లేదు. ఈ వరుస పరిణామాలన్నీ ఒక పెద్ద డ్రామాలోని భాగమేనని, విద్యార్థుల గొంతు నొక్కేందుకే ఈ కుట్ర జరుగుతుందని వారు గట్టిగా వాదిస్తున్నారు. ప్రతిపక్ష నేతల వాదన ప్రకారం ఇది కేవలం ఒక విద్యార్థికి సంబంధించిన విషయమో, లేక ఒక నిరసన కథే కాదు. విభేదించే గొంతులను నొక్కి పెట్టడానికి, తొక్కి పెట్టడానికి ప్రయోగించే మోదీషా మోడల్. దీనికి ఇది ప్రత్యేక నిదర్శనం అని వారు విమర్శిస్తున్నారు. ప్రశ్నలు అడిగేవారిపై, ప్రభుత్వాన్ని నిలదీసేవారిపై అధికార పక్షం ఏ స్థాయిలో ఒత్తిడి తెస్తుందో ఈ ఘటనలే దానికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో ఎంతవరకు నిజముందనే విషయంలో తీర్పు చెప్పాల్సింది ప్రజలే. కానీ ఇక్కడ ఒక ప్రశ్నకు మాత్రం మనం అస్సలు విస్మరించలేము. ప్రశాంతంగా ముగిసిన నిరసన తర్వాత కూడా విద్యార్థి నాయకులు ఇలా పోలీస్ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందనే సందేశం సమాజంలోకి వెళ్తే రేపు గొంతు విప్పాలనుకునే ప్రతి భారతీయ యువకుడికి మనం ఎలాంటి సంకేతాన్ని పంపుతున్నట్లు? అందరూ అధికార పక్షానికి జై కొట్టినప్పుడు ప్రజాస్వామ్యానికి పరీక్ష ఎదురు కాదు. ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు, గట్టిగా ప్రశ్నించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య సత్తా ఏమిటో బయటపడుతుంది. రేపటి చరిత్ర కేవలం నిరసన తెలిపిన వారిని మాత్రమే కాదు, ఆ నిరసనలపై రాజ్యం ఎలా స్పందించిందనే విషయాన్ని కూడా అంతే నిక్కచ్చిగా విశ్లేషిస్తుంది అంటూ రవిప్రకాష్ అందజేసిన ఈ అంశం ఎందుకీ కక్ష సాధింపు చర్యలు అనేటువంటి దాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.